నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, పాపము చేయు ప్రతివాడు. క్రొత్త నిబంధన ఒక విషయాన్ని స్పష్టీకరిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు నమ్మకంగా అనుసరించే వారి మీద పాపపు ఆధిపత్యాన్ని ఆయన తొలగిస్తాడు. పాపపు జీవితానికి అలవాటు పడిన వారు పాపానికి దాసులై అవినీతి కార్యాలకు పాల్పడతారు గనుక వారు సాతాను సొత్తు. క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా ఆయనతో ఐక్యమైన వారు పాపం నుంచి విడుదల పొందినవారు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షలోం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.